హాయ్ గాయస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మైసెల్ఫ్ హేమంత్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రేషనల్ నెంబర్స్లో 1.1 ఎక్సర్సైజ్ డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్ అన్నాడు. ఈ క్రింద ఉన్న లెక్కలు చేయాలంటే కొన్ని ప్రాపర్టీస్ని ఉపయోగించి చేయాలంట. మరి ప్రాపర్టీస్ నీకు తెలియాలి కదా, అవి ఎక్కడున్నాయి సార్ అంటే మనం ఇంట్రడక్షన్ వీడియోస్లో చక్కగా ప్రాపర్టీస్ అంటే ఏంటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. అవన్నీ చూసి ఇక్కడికి వస్తే మీకు సబ్జెక్ట్ మీద అవగాహనతో వస్తారు. లేదా ఓన్లీ ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ వరకే మీకు అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. బేసిక్స్ చూసి రావడానికి ప్రయత్నించండి. -2/3 ఇంటూ 3/5. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఈ 5/2కి వచ్చేపు ఆపండి. ఇక్కడ కూడా ఇంటూ ఉంది కదా, ఆ ఇంటూ ఉన్నది రాద్దాం. -3/5 ఇంటూ 1/6 తర్వాత +5/2 ఇదండి ఉన్నది. ఏమండి -2/3ని 3/5తో మల్టిప్లై చేసిన, 3/5ని -2/3తో మల్టిప్లై చేసిన మనకి సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది, అంతే కదా. 3/5ని 1/6తో మల్టిప్లై చేసిన, 1/6ని 3/5తో మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. దీన్నే మనం ఏ ప్రాపర్టీ అంటామంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏ ప్రాపర్టీ? కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏని బీతో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏని బీతో మల్టిప్లై చేసినా బీని ఏతో మల్టిప్లై చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. అదే చెప్తాడు ఇక్కడ, ఆ ప్రాపర్టీని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా 3/5 అనేది ఉంది. సో నేను 3/5 అనే దాన్ని కామన్ చేసుకుంటే ఇక్కడ ఏం మిగిలిపోతుందంటే -2/3. అలాగే మైనస్ అలాగే ఉంది, 3/5 తీసేసాం కాబట్టి 1/6 అనేది ఉంటుంది. నీకు అర్థమైందా? సో 3/5 ఇంటూ -2/3 -1/6 +5/2. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎల్సిఎం చేద్దామండి, ఎందుకంటే 3/5 ఇంటూ 6కి 3కి ఎల్సిఎం ఎంత అయింది? 6 అవుతుంది. 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 2తో ఈ 2ని మల్టిప్లై చేస్తే 2 2s are 4 -1, ఎందుకంటే 6 6లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 1s are 1 -4 -1/6 +5/2. ఓకే, 3/5. ఒక్కసారి ఇక్కడ కూడా ఒక ప్రాపర్టీ ఉపయోగించాం. 3/5తో -2/3 -1/6ని ఇలా కామన్ చేస్తే 3/5తో -2/3ని మల్టిప్లై చేయొచ్చు, 3/5తో -1/6ని మల్టిప్లై చేస్తాం. దీన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఇదిగో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అనేది అవుతుంది. సరే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగిస్తున్నాం అక్కడైతే. ఇప్పుడు ఎక్కడేం ఉపయోగించాలి సార్ అంటే -5 డివైడెడ్ బై 6 +5/2 ఇదే అండి. 3/5 ఇంటూ -5/6 +5/2 ఈ రెండు ఇంటూలో ఉన్నాయి కదా. ఈ 5లో 1 టైం అంటే -1 అని, ఈ 3 ఈ 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? -1/2 +5/2. సో -1/2 +5/2 రెండిటికి డినామినేటర్లో 2 ఉంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది. న్యూమరేటర్లో ఉన్నాయి రాసేస్తే సరిపోతుంది. సో -1 + 5 అంటే ఎంత అవుతుంది చెప్పండి? ఎస్, 4/2 అవుతుంది. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఏ ప్రాపర్టీస్ ఈ సమ్లో ఉపయోగించామంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి ఏ ఇంటూ బి ఇంటూ ఏ ఒకటే కాబట్టి అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని రాస్తాం.
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే కామన్ తీసాం కదా, కామన్ తీసినప్పుడు 3/5 ఇంటూ -2/3 3/5 ఇంటూ -1/6 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఇందులో ఉంది. ఇక అవి సరిపోతాయి. అక్కడ నుంచి సొల్యూషన్ అనేది చేసుకుంటూ వచ్చాం. ఫైనల్ ఆన్సర్ అనేది 2 అనేది వచ్చింది. ఓకే, రోమన్ నెంబర్ 2 చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, 2/5 ఇంటూ -3/7 -1/6 ఇంటూ 3/2 ప్లస్ 1/14 ఇంటూ 2/5 ఇట్లా ఉందండి. సో ఇట్లా ఉంటే ఇందులో 3 సెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మల్టిప్లికేషనే. అన్నీ కూడా మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ వచ్చింది చూసారా, ఇట్లా 3 మల్టిప్లికేషన్ సెట్స్ వచ్చాయి. అన్నీ కూడా మల్టిప్లికేషనే అంటే మనం దాన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, 3 కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. ఎందుకంటే 2/5 ఇంటూ -3/5 2/5 ఇంటూ -3/7 దీనితో మల్టిప్లై చేసిన దీనితో మల్టిప్లై చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? కొంచెం పక్కకు రద్దాం, ఆన్సర్ సరిపోదుగా. 2/5 ఇంటూ -3/7 అయితే ఇక్కడ కూడా అదే 2/5 ఇంటూ 1 ప్లస్ 1/4 అలా 14 ఉంది చూడండి. సో కామన్గా ఉండే వాటిని ఒక దగ్గర రాయడం కోసం మనం ఏం చేద్దామంటే ప్లస్ 2/5 ఇంటూ 1/14 1/14 ఇంటూ 2/5 అన్నా 2/5 ఇంటూ 1/14 అన్నా రెండు ఒకటే ఆన్సర్ వస్తాయి. అదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మైనస్ 1/6 ఇంటూ 3/2 ఇదంతా ఏ ప్రాపర్టీ అండి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ రెండు పర్టికులర్ టర్మ్స్ తీసుకుంటే ఈ రెండు టర్మ్స్లో ఇందులో ఏమో లేదు, ఊరికి పెట్టినా ఏమవుతుంది, కానీ ఈ రెండు టర్మ్స్లో 2/5 కామన్ ఉంది. ఆ 2/5 కామన్ తెద్దాం. సో 2/5 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది -3/7 ప్లస్ ఈ 2/5 కామన్ తీస్తాం కదా, ఇక్కడ మిగిలేది 1/14. ఇక ఇక్కడ ఏమి క్యాన్సిల్ కాదు కాబట్టి 3 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ మైనస్ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 1s are 1 2 2s are 4 1/4 ఇది ఉందండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి, ఇలాగ కామన్ తీస్తే ఇది ఏ ప్రాపర్టీ? ఈ 2/5తో -3/7ని మల్టిప్లై చేయొచ్చు, ఈ 2/5తో 1/14ని కూడా మల్టిప్లై చేయొచ్చు. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఏంటి? డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనమాట అక్కడ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇక ఎల్సిఎంఏ చేయాలి. ఇది చూడండి 2/5 ఈ బ్రాకెట్లో ఇప్పుడు ప్లస్ ఉందండి, రెండు ఫ్రాక్షన్ని యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు 7కి 14కి ఎల్సిఎం ఎంత? 14. 7 14లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఎలా చేయాలంటే 7 ముందు ఈ 14లో 7 14 ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే మీరు వేసుకుంటారు కదండి, 7 14 ఈ 7 వెళ్ళి 1 టైము, ఇందులో 2 టైమ్స్ 7 2s are 14 ఇదంతా మనకు తెలుసు కదా. సో 7కి 14కి ఎల్సిఎం 14. 7 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. 2 ఇంటూ -3 -6 ప్లస్ ఉంది, ప్లస్ పెట్టు. ఈ 14లో 1 టైం క్యాన్సిల్ అయ్యింది. 1 1s are 1 మైనస్ 1/4 ఉంది, అది అలాగే రాయి. సో నెక్స్ట్ వచ్చేసి 2/5 ఇంటూ -6 ప్లస్ 1 -6 ప్లస్ 1 అంటే ఏం చేయాలండి? దీనికేమో మైనస్ ఉంది, దీనికేమో ప్లస్ ఉంది. ఇలా వేరు వేరు సైన్లు ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి. వేరు వేరు సైన్లు ఉన్నప్పుడు ఏం పెట్టాలి? పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి. పెద్దదానికి మైనస్ ఉంది, సో ఆన్సర్కి మైనస్. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. 5 -5/14. ఓకే, ఇక్కడ బ్రాకెట్ని తీసేసి ఇంటూ పెట్టాను నేను. -1/4 ముందు ఇంటూ చేయాలి కదా. ఈ 2 వచ్చేసి ఈ 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది.
ఈ 5 వచ్చేది 5లో 1 టైం క్యాన్సిల్ అయితే ఇది -1 అవుతుంది. సో మొత్తం మీద ఇక్కడ -1/7 -1/4 ఇదిలా ఉందండి. -1/7 -1/4. ఈజ్ ఇట్ 4 or 14? ఎస్ 4. ఓకే. 7 4కి ఎల్సిఎం 7కి 4కి కామన్గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏమీ లేనప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ అది 7 4s are 28. ఇక్కడ 28. అప్పుడు 7 టేబుల్ 28లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 4 1s are 4 కాబట్టి అది -4. మైనస్ ఉంది 4 28లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 1s are 7. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 -7. -4కి 7 యాడ్ చేస్తే ఆగండి ఏం చేశానంటే రెండిటికి మైనస్సే ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి. రెండిటికి ప్లస్ ఉంటే యాడ్ చేసి ప్లస్ పెడతామా? పెట్టకపోతే పెట్టినట్టేనా? ప్లస్ అంటే పెట్టాలి ప్రత్యేకంగా. ప్లస్ అయితే పెట్టకపోయినా ఏం కాదండి, రెండింటికి ప్లస్ అంటే తెలిసిపోద్ది. కానీ మైనస్లో ఉన్నప్పుడు రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే డిఫరెంట్ సైన్స్ అనమాట. అప్పుడు ఏం చేయాలంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాని యొక్క సైన్ అనేది పెట్టాలి. సో -11/28 ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 8.1 ఎక్సర్సైజ్లో చాలా ఈజీ క్వశ్చన్. ఎడిటివ్ ఐడెంటిటీ రాయమంటున్నాడండి. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎడిటివ్ ఇన్వర్స్ రాయమంటున్నాడండి. కొన్ని మాటలు చెప్తా చూడండి. ఎడిటివ్ ఐడెంటిటీ, ఇదే విధంగా ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ ఇచ్చారని ఓన్లీ ఇన్వర్స్ గురించి మాత్రమే నేర్చుకుంటే మన సబ్జెక్ట్ నేర్చుకోలేం. సో ఒక్కసారి ఒక క్షణం జాగ్రత్తగా విందాం చూడండి. ఎడిటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్ రెండు, అలాగే దాంతోపాటు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0. ఎడిటివ్ ఐడెంటిటీ ఎంతండి? 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత సార్ అంటే 1. అంటే దీని అర్థం ఏంటంటే ఎడిటివ్ ఐడెంటిటీ 0, దాని అర్థం ఏంటో చెప్తున్నా చూడండి. ఏ నెంబర్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్కి, ఈ 4 అనే నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఐడెంటిటీ అంటే నీ ఫేస్కి ఏం ఐడెంటిటీ ఉంది? నా ఫేస్కి నా ఐడెంటిటీయే ఉంది. నా ఐడెంటిటీ అంటే సెల్ఫ్ ఐడెంటిటీ. ఇప్పుడు 4 అనే నెంబర్కి ఏ నెంబర్ని ఎడిషన్లో ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 0ని యాడ్ చేస్తే దాన్నే ఐడెంటిటీ అంటారు ఎడిషన్లో. కాబట్టి ఎడిటివ్. 4 అనే నెంబర్కి మల్టిప్లికేషన్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కంపల్సరీ 1. ఈసారి 0 కాదు, 4 0s are 0, 4 1s are 4. సో ఏ నెంబర్ అయినా మీరు -8 కావచ్చు, -9 కావచ్చు, ఈవెన్ మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా 0ని యాడ్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మనకు అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. 0ని ఏ నెంబర్కి యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది. అలాగే 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా -8 × 1 -8 సైన్ కూడా అదే ఉంటుంది. మీకు అర్థమైందా? అయితే మరి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ -a అవుతుంది. అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 4కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అన్నారనుకో -4 గుర్తు మార్చి చెప్పాలి. అప్పుడు చెప్పితే ఏమైద్ది సార్? ఎడిషన్ జరిగితే ఏమైద్ది సార్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్తో యాడ్ చేస్తే
మనకి 0 వస్తుంది. ఇందాక ఎడిటివ్ ఐడెంటిటీతో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఎడిటివ్ ఇన్వర్స్తో యాడ్ చేస్తే రిజల్ట్ 0 వస్తుంది. ఈ విషయం గమనించాలి మీరు. ఎడిటివ్ ఐడెంటిటీతో అంటే 0తో యాడ్ చేస్తే ఏ నెంబర్నైనా అదే నెంబర్ వస్తుంది. ఎడిటివ్ ఇన్వర్స్ దానికి రివర్స్లో ఉన్న నెంబర్తో 4కి -4 యాడ్ చేస్తే సేమ్ 4కి నెగిటివ్ నెంబర్లో యాడ్ చేసాం ఒక రిజల్ట్ 0 వస్తుంది. మళ్ళీ ఇంకోటి చూద్దామా? -8 -8కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది? +8. -8 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది? +8. ఇంకా చూద్దాం. -11కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +11. ఇప్పుడు నాకు చెప్పండి 3/4కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 3/4కి ఎడిటివ్ ఇన్వర్స్ జస్ట్ సైన్ మారుతుంది అంతే, -3/4. అలాగే -4/3కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +4/3 అవుతుంది. ఏమీ మారదు, సైన్ మాత్రమే మారుతుంది. అప్పుడు సేమ్ నెంబరు -4/3 +4/3 రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 0. అర్థమైందా మీకు? సో -8 +8 రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 0. -11 +11 0. +3/4 -3/4 దాన్ని కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఎలాగైంది? మైనస్ అయిపోద్ది కాబట్టి ఆన్సర్ అయితే 0. -4/3 +4/3 ఆన్సర్ అయితే 0. ఈ విధంగా ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఇక లాస్ట్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి కూడా తెలుసుకుందామే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ముందు ఇక్కడ ఆన్సర్ రాస్తా చూడండి, -a. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు 3 ఉందనుకో, 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలి. ఇందాక మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 అదే నెంబర్ వస్తుంది. అంటే 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. అట్లాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చెప్తా చూడండి. 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే 1/3. ఎందుకంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ 1 వస్తుందో, రిజల్ట్ 1 వస్తుందో దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/3తో మల్టిప్లై చేయాలి. ఎలా చేసావు సార్ అంటే, 3 ఉందా, ప్రతి నెంబరు కూడా ఒక ఫ్రాక్షనే, ఒక రేషనల్ నెంబర్లా రాయొచ్చు. 3ని దాని కింద ఏమీ లేకపోతే /1 ఉన్నట్టు, దీన్ని రివర్స్ చేయాలి అంటే 1/3. 8కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే రివర్స్ చేస్తే 1/8. 5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 1/5. మరి ఇప్పుడు నాకు ఇది చెప్పండి సార్, -6కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేయాలి. అప్పుడు నువ్వు 1/-6 అంటావు. కానీ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్కైనా డినామినేటర్కైనా మైనస్ ఉంటే అది ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నట్టు. కాబట్టి ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయవసరంలా, -1/6 మైనస్ అలాగే ఉంచేసుకొని నెంబర్కి మాత్రం రివర్స్ చేస్తే సరిపోతుంది. నీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం. 3/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేయటం. రివర్స్ చేస్తే 4/3 అవుతుంది. అర్థమైందా? -5/6కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? రివర్స్ నెంబర్ రివర్స్ చేసి సైన్ అలాగే ఉంచేస్తే -6/5. -6/5 ఇది రివర్స్ చేసి చాలు, మైనస్ నేను చేయవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 6/-7 ఊరికి ఇలాగ ఇచ్చాడు. అప్పుడైనా నువ్వు ఫ్రాక్షన్కి మైనస్ పెట్టుకొని నెంబర్ని రివర్స్ చేస్తే 7/6 ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఈ ఫామ్ని ఏమంటారంటే ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 1/a అంటారు. కాబట్టి దీన్ని 1/a అనాలి. మళ్ళీ ఒకసారి చెప్పి ఇప్పుడు సమ్మల్లోకి వెళ్ళిపోదాం. ఎడిటివ్ ఐడెంటిటీ 0. అసలు ఇక ఏ నెంబర్ అయినా సరే ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ 4 అనడానికో
అది 4, 3, -2 మనకు సంబంధం లేదు. ఏ నెంబర్కైనా ఎడిటివ్ ఐడెంటిటీ జీరోనే. ఏ నెంబర్కైనా ఎడిటివ్ ఐడెంటిటీ జీరోనే. ఏ నెంబర్కైనా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ 4 అన్నాడు అనుకో, అది 4 400 అని మనకు సంబంధం లేదు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, అది గుర్తుపెట్టుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అడిగినప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ యొక్క సైన్ మార్చాలి. ప్లస్ ఇస్తే మైనస్ సేమ్ నెంబర్ రాయాలి, మైనస్ ఇస్తే ప్లస్లో సేమ్ నెంబర్ రాయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేసి రాయాలి. అర్థమైందిగా? ఇప్పుడు సమ్మలు చేద్దాం. ఫస్ట్ సమ్ ఇక్కడ ఉంది చూడండి, రోమన్ 2లో రోమన్ నెంబర్ 1. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ -2/8. అంతే కదా, సైన్ మార్చి రాయాలి, అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత నుంచి ఎడిటివ్ ఇన్వర్స్ ఇదంతా మీరు రాసుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్, ఏమండి నేను ఊరికే డిటోల్ పెడుతున్నా, మీరు కూడా డిటోల్ పెడితే అంటే మీ టైం వేస్ట్ చేయకుండా ఉంటాయి. డిటోల్ పెట్టా, మీరు డిటోల్ పెట్టొద్దు. -5/9 ఈజ్ మైనస్ తీసేసి ప్లస్కి వచ్చేస్తుంది కదా, +5/9. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి, -6/-5. మామూలుగానే మైనస్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి మైనస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు -6/-5 అనేది 6/5 అయింది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ఈజ్ ఇప్పుడు 6/5. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఇప్పుడు ఏమైంది, -6/5. ఆన్సర్ ఇది. ఇక్కడే యాక్చువల్గా మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంతది, 6/5. ఏ 6/5 +6/5. మరి +6/5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -6/5 అవుతుంది. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/-9. ఏమంటే న్యూమరేటర్కి మైనస్ ఉన్నా, డెనామినేటర్కి మైనస్ ఉన్నా, ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నట్టు ఇక ఈ మైనస్ అనేది ఏమైపోతుంది, ఆ మైనస్ పోద్ది 2/9. నీకు అర్థమైందిగా? సేమ్ టు సేమ్ లాస్ట్ది కూడా 19/-6 అంట. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 19/-6 ఈజ్ 19/6. ఓకేనా? ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఏమేమి ఇబ్బంది పడాల్సిన అవసరంలా. ఎడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ రెండిటికి మైనస్ ఉంది, ఆల్రెడీ ఫస్టే మైనస్లో క్యాన్సిల్ అయిపోయి అది ప్లస్ అయింది. సో ప్లస్ ఉన్నప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవ్వాలి, మైనస్, అందుకే మైనస్ పెట్టాం. ఇక్కడ డినామినేటర్కి మైనస్ ఉంది, దేనికి మైనస్ ఉన్నా ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నట్టు అది ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఓకేనా? ఈ విధంగా సెకండ్ సమ్ చేయండి. ఓకే, మనం థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. వెరిఫై దట్ -(-x) ఈజ్ ఈక్వల్ టు x. -(-x) ఈక్వల్ టు x అంటే ఇక్కడ ఏమంటే ఇది ప్రూవ్ చేయాలంట. అయితే నేను దీనికి ఒక ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 11/15 ఇచ్చారండి. 11/15 ఇస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ -x. అంతేనా? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ -x. అయితే ఫస్ట్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 11/15, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -x, దట్ ఈజ్ ఈక్వల్ టు -11/15. x ఇప్పుడు xకి ఎడిటివ్ ఇన్వర్స్ -x కదా, సో -x అంటే ఎంత అని పెట్టుకున్నాం, -11/15 అని పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దేనికి, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి.
ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది అదే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్, ఈ మైనస్ ఎక్స్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే మళ్ళీ ఇంకొక మైనస్ ఉంటుంది అని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మైనస్ 11/15 వచ్చింది, దీన్ని ఈ వాల్యూ మైనస్ 11/15 దీన్ని మళ్ళీ మైనస్ చేయాలి. సో మైనస్ ఆఫ్ మైనస్ 11/15 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయిపోద్ది, ప్లస్ అయిపోద్ది, 11/15 వచ్చేద్ది. ఈ 11/15 అంటే నేను తీసుకున్న ఈ ఎక్స్ వాల్యూనే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఇదిగో అదే వచ్చింది చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమో మైనస్ ఎక్స్, దాని వాల్యూ ఏమో మైనస్ 11/15. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్, దాని వాల్యూ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 11/15, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఎక్స్ వాల్యూ మైనస్ 11/15, దాన్ని మళ్ళీ మైనస్ చేస్తే 11/15 వచ్చింది. 11/15 అంటే నేను తీసుకున్న ఎక్సే. ఈ రెండింటి ప్రకారం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ హెన్స్ ప్రూవ్డ్. వెరిఫై చేయమన్నారు కదా. ఇట్లాగే ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 2 తీసుకుందాం. అక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/17 అని ఇచ్చారు. అక్కడ ఏమి ఇచ్చారో మనకు సంబంధం లేదు, సేమ్ ప్రాసెస్ ఫాలో అవుదాం. చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ రోమన్ నెంబర్ 2 తీసుకున్నా, ఇది ప్రూవ్ చేయమంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ ఎక్స్. ఫస్ట్ స్టెప్ అది రాసుకోండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/17 అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. మైనస్ 13/17 ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి మైనస్ పెట్టాలి. ఇది కథ. ఎక్స్ అంత మైనస్ 13/17, దీన్ని మైనస్ చెయ్యాలి. సో మొత్తం మీద మనకి ఎంత వస్తుంది, మైనస్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 13/17 వచ్చింది. నీకు అర్థమైందా అండి? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. అసలు ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, సైన్ మార్చటం. మైనస్ 13/17 ఇప్పుడు ఏమైంది, ప్లస్ 13/17, ఇది ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి మళ్ళీ ఎడిటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. అంటే మైనస్ ఎక్స్కి మైనస్ చెయ్యాలి. మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, 13/17, దీనికి మైనస్ చేస్తే మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చిందండి, ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చేసిందిగా. మనం అదే ప్రూవ్ చేయాలి. హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఓకేనా? ఏం లేదు, ఇచ్చిన ప్రశ్నని కొంచెం కుదురుగా అర్థం చేసుకొని 1 by 1 స్టెప్ చేసి సమ్మను ప్రూవ్ చేయటమే. మరది అది ఇచ్చిందే అలాగుందే, మనం కూడా అలాగే ప్రూవ్ చేయాలి. ఓకే, 4th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ 1/a అని. ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a అన్నాం.
అంటే ఏ నెంబర్ అయినా దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే రివర్స్ చేస్తే సరిపోతుంది. సైన్లతో సంబంధం లేదు, అది ప్లస్ అయితే ప్లస్ అవని, మైనస్ అయితే మైనస్ అవని. సో ఇక్కడ డైరెక్ట్గా మనం సమ్మలు రాసేద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈజ్ 30. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? 13/1 అని అర్థం చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేయాలి. ఏ నెంబర్ అయినా బైలో ఏమీ లేకపోతే 1 అనుకోవాలి, బైలో ఏదన్నా ఉంటే అదే నెంబరు. ఇప్పుడు రివర్స్ చేస్తే -1/13 అంతే. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. ఇదంతా నేను రాయట్లేదు, మీరు రాయాలండి, మీరు రాయండి, నేను డీటెయిల్స్ పెడుతున్నా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13/19 ఈజ్ రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఎంత వచ్చింది? -19/13. ఓకేనా? రోమన్ నెంబర్ 3. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5 ఈజ్ 1/5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేయడమే కదా. 5/1. 5/1 అంటే డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో 5 అనుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/8 ఇంటూ -3/7 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎంత వచ్చిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలి. ఎప్పుడైనా ఇలా ఉన్నాయనుకోండి, ముందు ఇక్కడ ఆన్సర్ రాసుకోవాలి. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 5 3s are 15/7 8s are 56. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దేన్ని చేయాలి? 15/56కి చేయాలి. ఈజ్ 56/15. ఈ రెండిట్లో ఏదన్నా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ కాకపోతే అలా వదిలేయాలి. సో మొత్తం మీద 56/15 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ -2/5. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ -2/5. ముందు మల్టిప్లికేషన్ చేసేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది నార్మల్ విషయం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 డివైడెడ్ బై 5. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దీనికి చేయాలంటే 2/5కి మల్టిప్లికేషన్ ఇప్పుడు దీనికి చేయాలి. ఇది ఆన్సర్ కదా, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రివర్స్ చేస్తే ఎంత అయింది? 5/2 అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 ఈజ్ 5/2. ఓకేనా? లైక్ లాస్ట్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్, కింద ఫ్రాక్షన్ ఏమీ లేదనుకుంటే 1 ఉన్నట్టు. 1 -1/1 అంటే మళ్ళీ రివర్స్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ -1/1. సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో. 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1. 1 అనే నెంబర్ ఉందా? 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మళ్ళీ సేమ్ టు సేమ్ 1. -1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1. నీకు అర్థమైందా? 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 0/1 అంటే 1/0. కానీ 1/0 లేదు. సో డినామినేటర్లో 0 ఉండకూడదు. డినామినేటర్లో అసలు మనం ఎప్పుడూ కూడా సరదాగా కూడా 0 రాయకూడదు. ఇలా రాయకూడదు కాబట్టి 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదు. 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదు. ఈ రెండు నెంబర్లకి అవే నెంబర్లు సెల్ఫ్ నెంబర్సే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాగలిగిన నెంబర్లు ఏంటి సార్ అంటే 1 అండ్ -1. ఆ 1 అండ్ -1 గుర్తుపెట్టుకోండి, 0 కూడా గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ వీ కాంట్ డిఫైన్డ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టేసుకుంటే చాలు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చాలా చిన్న క్వశ్చన్. నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఏ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేసి ఇచ్చాడు. రోమన్ నెంబర్ 1 ఇచ్చాడు చూడండి. ఇంటూ 1 -4/1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -4/5 ఈజ్ ఈక్వల్ టు -4/5 అని ఇచ్చాడు. అంటే
ఇక్కడ ఏ ప్రాపర్టీ ప్రకారం జరుగుతుంది? ఎప్పుడైనా ఇంటూ 1తో చేస్తే అది ఏ ప్రాపర్టీ అని చెప్పాం ఇందాకే? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏ ప్రాపర్టీ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇంటూ 1 ఉందంటేనే ఇంకా అది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీగా అర్థం చేసుకోవాలి. ఇక రోమన్ నెంబర్ 2 చూద్దాం. చూడండి, -13/17 ఇంటూ -2/7. ఇది ఏ, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఏ ఇంటూ బి వాల్యూ ఎంత అవుతుందో ఇప్పుడు ఇది ఈ బీనే కదా, ఇది బి ఇంటూ ఏ కూడా అదే అవుతుంది. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. దీన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో ఇది ఒక కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అర్థం. మీకు అర్థమైందా? కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే 3 ఇంటూ 2 ఎంత అవుతుందో 2 ఇంటూ 3 కూడా అదే. అంటే ఆర్డర్ మార్చిన నెంబర్ల యొక్క ఆర్డర్ అది ముందుకి ఇది వెనక్కి పెట్టి మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది అని. సో రోమన్ నెంబర్ 3 వచ్చేసి చూద్దాం. -19/29 ఇంటూ 29/-19 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా. ఇది చూడండి, -19/29 ఇది జస్ట్ రివర్స్ అయింది. ఇక్కడికి ఇదిగో -19 కిందకు వచ్చింది, 29 పైకి వెళ్ళింది. అంటే ఏం జరిగింది? రివర్స్ అయింది. రివర్స్ అవ్వడాన్ని ఏమంటారు? చాలాసార్లు మాట్లాడాం కదండి. రివర్స్ అవ్వడాన్ని ఏమంటారు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. అది ఇన్వర్స్ అవుతుంది. అర్థమవుతుందా? రివర్స్ అయితే ఇప్పుడు -3/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? -4/3. సార్ రివర్స్ అయినప్పుడు పైనుంచి కిందకే రాయాల్సిన పని లేదు. ఒకవేళ రాసిన తప్పు కాదు. చూడండి, -3/4 ఈజ్ ఈక్వల్ టు 4/-3. అలా రాసిన ఇలా రాసిన ఒకటే, ఫ్రాక్షన్గా మైనస్ వచ్చింది. ఇక్కడైతే ఏదో స్పెసిఫిక్గా రాద్దామని ట్రై చేశాడు పాపం పిల్లోడు, రాశాడు కదా, అయినా తప్పులేదు, కరెక్టే. సో మనం ఏం రాసుకోవాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏమంటండి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రివర్స్ చేయడం. ఇది రివర్స్ చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో ఎప్పుడు మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ ఎంత అవుతుందని చెప్పాం? 1 వచ్చిద్దని ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సెకండ్ సమ్ చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్పా. ఫస్ట్ ఆల్రెడీ సెకండ్ సమ్ చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్పి చూసుకో కావండి. ఓకేనా? ఈ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ చేద్దాము. మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16 అండి. ఇక్కడ 6/13ని -7/16 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. ముందు రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ఈజ్, రెసిప్రోకల్ అంటే ఏం చేయాలి? రివర్స్ చేసి రాయాలి, అంతే కదా. -16/7 మైనస్ న్యూమరేటర్కి -1, డినామినేటర్కి -1, ఫ్రాక్షన్కే -ఉన్నట్టు. అది బైలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లా ఏం మ్యాండేటరీ తీసుకోవాల్సిన లేదు. ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 6/13 ఇంటూ -16/7. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, 16 9 96, 13 7 91. సార్ నాకు 16 6 రాదు సార్. మరి రావాలి సార్. మరి కొంచెం అప్పుడప్పుడన్నా టేబుల్ చదువుతున్నావా? చదవకపోతే చదువు, చదవకపోతే చదువు. అర్థమైందా? కనీసం మనకు 20 టేబుల్స్ కూడా రావాలి. సాధ్యమైతే 20 స్టెప్స్, సాధ్యం కాకపోతే కనీసం 15 స్టెప్స్ వరకు నేర్చుకోవాలి. మా ఊళ్ళో అవన్నీ నేర్పరు సార్. మాకు 10 వరకే వచ్చు. 10 స్టెప్స్ మాత్రం వచ్చి అంటే 10 స్టెప్స్ వచ్చి ఊరుకో, మాకు నువ్వు సరదాగానే నేర్చుకో. అర్థమైందా? -96/91 ఈ విధంగా ఆన్సర్ చేయాలి. 7th క్వశ్చన్ చూద్దాం.
టెల్ వాట్ ప్రాపర్టీ అలౌస్ యూ టు కంప్యూట్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 యాజ్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 అని ఉంది. నెంబర్లు చూడడానికి అవే ఉన్నాయి కానీ కొంచెం తేడా కనపడుతుంది. ఒకసారి రాదు చూడండి. 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 ఇక్కడ బ్రాకెట్ ఉంది. యాజ్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 అని ఉందండి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ ఇంటూ ఇది 6ని బి అనుకుంటే 4/3ని సి అనుకుంటే ఏ ఇంటూ బి ఇంటూ సికి బ్రాకెట్ ఉంది. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. దిస్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇదే ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. బ్రాకెట్స్ మారతాయి. నువ్వు ఎలా చేసినా మళ్ళీ ఆన్సర్ అదే వచ్చింది. బి ఇంటూ సిని ముందు మల్టిప్లై చేసి ఇది ఇక్కడ ఈ రెండు ఫస్ట్ మల్టిప్లై చేసి ఆ తర్వాత 1/3తో మల్టిప్లై చేసాం అనుకో వచ్చే ఆన్సరు. ఈ రెండు ఫస్ట్ మల్టిప్లై చేసి నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సరు ఎట్లయినా ఒకటే ఉంటుంది. మనల్ని జస్ట్ ఆ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్పమన్నాడు తప్ప ఇక్కడ లెక్క చేయమన్నా. టెల్ వాట్ ప్రాపర్టీ అలౌస్ యూ టు కంప్లీట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అయిపోయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఎక్కడైతే చూడండి. ఈజ్ 8/9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 1/8 అన్నాడు. 8/9 అనే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1 1/8 అవుతుందా అన్నాడు. ముందు నేను 8/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాసిన పర్లా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 1/8 రాసిన పర్లా. ఒకటి రాస్తాను చూడండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 8/9 ఈజ్ 9/8. అసలు దీని వాల్యూ ఎంత చూద్దాం చూడండి. వాల్యూ ఆఫ్ -1 1/8 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు? క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీని యొక్క వాల్యూ రావాలంటే హోల్ నెంబర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 8 1s are 8. ఏ 8 -8 ప్లస్ 1 బై ఈ పైన ఉన్నదాన్ని యాడ్ చేయాలి డివైడెడ్ బై 8. -8 ప్లస్ 1 ఎంత అవుతుందండి? -7/8. అంటే ఈ రెండు 8/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎంత అవ్వాలి? 9/8 అవ్వాలి. మరి ఎక్కడ ఎంత వచ్చింది? -7/8 వచ్చింది. సో 8/9 మల్టిప్లికేటివ్ ఈజ్ నాట్ యాజ్ -1 1/8. ఇది కాదు. -1 1/8 అనేది కాదు. ఇది మనం చూపించాలి. అతను అడుగుతున్నాడు. అతని డౌట్లో అతను అడుగుతున్నాడు. అప్పుడు మనం అవ్విద్దో అవదో చెప్పాలి. నెక్స్ట్ చూడండి. ఈజ్ 0.3 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/3 అన్నాడు. అవ్వుద్దా అవదా మనం చెప్పాలి. ముందు 3 1/3 అంటే ఎంత చూద్దాం. వాల్యూ ఆఫ్ 3 1/3 ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9 plus 1 10/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.3 అనేది 0.3గా వచ్చింది. 3 3s are 9 3 3s are 9 0.3 బార్ 3 బార్ అవుతుంది. ఇక్కడ 0.3 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/3 అన్నాడు. అది కూడా రాద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0.3 ఈజ్ అన్నాడు. ముందు 0.3 అంటే ఎంతో చూద్దామా.
ఓకే 0.3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? ఈ డెసిమల్ తీసేసాం అనుకో 3/10 అవుతుంది. ఎంత అవుతుందండి? 3/10 అవుతుంది. దట్ ఈస్ 10/3. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0.3 అంటే 3/10. ఒక డెసిమల్ తీసేస్తే డినామినేటర్లో వన్ పక్కన ఒక 0 పెట్టుకోవచ్చు. దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 10/3. ఇది ఇక్కడ వరకు సరిపోతుంది కదా, ఇది ఉంచుకో. సో 10/3 ఈక్వల్ టు 10/3 వచ్చింది కదా. దిస్ ఈజ్ ట్రూ. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0.3 ఈజ్ 3/1/3. 3/1/3 వాల్యూ 10/3 కదా. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0.3 ఈజ్ ఆల్సో 10/3నే. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ట్రూ. అలా రాయండి. ఓకే, మనం 10th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ద రేషనల్ నెంబర్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్. ఏ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ అనేది లేదు. ఏ రేషనల్ నెంబర్కి లేదు? ఒకే ఒక్క రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ లేదు. ఆ రెసిప్రోకల్ రేషనల్ నెంబర్ ఏంటని చెప్పానండి? 0. 0కి రెసిప్రోకల్ లేదు. 0కి రెసిప్రోకల్ రాసామనుకో 1/0 వస్తుంది. డినామినేటర్లో 0 ఉండేలాగా రాసుకోకూడదు కదా. సో ఆన్సర్ 0, డైరెక్ట్ బిట్టు. ఇక అయిపోయింది. ది రేషనల్ నెంబర్స్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్. ఏ రేషనల్ నెంబర్స్ వాటి యొక్క రెసిప్రోకల్స్కి ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి ఈక్వల్గా? 1, -1. 1 యొక్క రెసిప్రోకల్ 1, -1 యొక్క రెసిప్రోకల్ -1. రివర్స్ చేసినా అదే వస్తాయి, చూపించాను ఆల్రెడీ. ది రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. ఏ రేషనల్ నెంబరు దాని యొక్క నెగిటివ్కి ఈక్వల్గా ఉంటుంది అన్నాడు. అలా ఉండే ఏకైక నెంబర్ 0 అండి. 0 యొక్క నెగిటివ్ కూడా 0నే. ఇక 0కి నెగిటివ్ అనేది లేదు కాబట్టి దాని నెగిటివ్ కూడా మళ్ళీ 0నే అవుతుంది. సో ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్ ఈజ్ 0. 3 మంచి బిట్లు మీకు అస్తమానం ఎగ్జామ్స్లో వస్తాయి, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మంచి బిట్స్ ఉన్నాయి చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 0 హ్యాస్ డాష్ రెసిప్రోకల్. అసలు రెసిప్రోకల్సే లేవు. 0 హ్యాస్ నో రెసిప్రోకల్స్. ది నంబర్స్ డాష్ అండ్ డాష్ ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. వేటికి ఓన్ రెసిప్రోకల్స్ ఉన్నాయి? 1 అండ్ -1. నెక్స్ట్ ది రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్. -5కి రెసిప్రోకల్ అంట. -5కి రెసిప్రోకల్ అంటే ఇగో ఏదైనా సరే ఒక నెంబర్కి రెసిప్రోకల్ అనుకో, కింద ఏమీ లేదంటే /1 ఉన్నట్టు, డివైడెడ్ బై అది తిరగా పడద్దు కదా, -1/5 అవుతుంది. సింపుల్. సో -1/5. మీరు ప్రత్యేకంగా పనిగట్టుకొని 1/-5 రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసినా ఇది రాసినా ఒకటే. పర్ఫెక్ట్గా అంటే ఇదే. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేరేజ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడంటే, కింద డినామినేటర్ కనుక 0 అంటే అసలు ముందే అసలు అది ఒక నెంబర్ రేషనల్ నెంబర్ కాకుండా పోద్ది కాబట్టి ఏదో ఈ మాట ఇచ్చాడు, కానీ ఈ మాట కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1/xకి రెసిప్రోకల్ ఏంటి సార్ అంటే 1/x మళ్ళీ తిరగబడితే x/1. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా నాకేం కాదు. ఆన్సర్ వచ్చేసి 1. అర్థమవుతుందా? సారీ, ఆన్సర్ వచ్చేసి x. ఆన్సర్ x. 1/x తిరగబడితే x/1 x అనమాట. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. రెండు రేషనల్ నెంబర్లు తీసుకొని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి రేషనల్ నెంబరే వస్తుంది, అందులో డౌటే లేదు. ది రెసిప్రోకల్ ఆఫ్ 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఈజ్. ఇక్కడ ది రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ని తీసుకున్నా దాని రెసిప్రోకల్ పాజిటివ్గానే వస్తుంది. ఇదే క్వశ్చన్ ఒకవేళ ఇలా ఇచ్చాడు, ది రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. నెగిటివ్ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ రాస్తే అది నెగిటివే వస్తుంది. పాజిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ రాస్తే అది పాజిటివే వస్తుంది. దాంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు.
రెసిప్రోకల్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఎప్పుడైనా మీరు పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ రేషనల్ అయితే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ద నెంబర్స్ 1 and -1కే ఓన్ రెసిప్రోకల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 0కి అసలు రెసిప్రోకల్సే లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ 1/x x అవుతుందని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. 2 రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. ఈ విధంగా 1.1 ఎక్సైజ్ అనేది ఎక్కడితో కంప్లీట్ అయింది. సో 1.2 ఎక్సైజ్కి వెంటనే ఓపెన్ చేద్దాం, వెంటనే 1.2 ఎక్సైజ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా?